ఎఫెసీ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎవరము? ఇప్పుడు మనం ఈ సంఘము అంటే ఎక్కడి నుంచి మొదలైందండి? ఈ అపోస్తలుల పునాది. మళ్ళీ ఒకసారి చదవమ్మా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరి కోసము? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కానీ మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం? దయ్యాలకు నివాస స్థలంగా కదండి, దురాత్మలకు. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, నిజంగా మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మనలో దుష్ట ప్రభావాలు ఉన్నాయా? అపవాది మనలో ఉన్నాడా? అపవాది సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? కదా, మన మాట మంచిగా ఉండదు. నువ్వు చూడడానికి అందంగా ఉన్నా నీ నోరు మట్టుకు ఎట్లా ఉంటుంది? చండాలం కదా, మురికి. నోరు తెరిస్తే చాలు. కొంతమంది ఎంత స్మార్ట్గా ఉంటారో, వాళ్ళ మాటలు వినాలి. పక్కన పోయి కింద పడిపోయి కొట్టుకుంటాం మనం. ఇక ఫిట్స్ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు చూడండి, అట్లా కింద పడి. అదేంటండి చూడడానికి ఇలా ఉన్నారు, ఇలా మాటలు ఏంటండి? అదే మరి లోపట అసలు రూపం. అంటే మన జీవితం అట్లా మనం తయారు చేసుకున్నాం. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఎట్లా తయారు చేస్తాడు తెలుసా? యేసుక్రీస్తు వలె మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ భార్య నీలో క్రీస్తును చూస్తుంది, నీ భర్త నీలో క్రీస్తును చూస్తాడు, నీ పిల్లలు మీలో క్రీస్తు ప్రేమను చూస్తారు. హల్లెలూయా. మనం అట్లా మార్చుకోవాలా? క్రీస్తు వలె కదా, తండ్రికి మనము నిలయముగా పరిశుద్ధ దేవాలయంగా మార్చుకోవాలి. మంచి మనస్సుతో మనం నింపబడాలి, జ్ఞానం కలిగిన వారముగా ఉండాలి ఈ లోకములో. చూడండి, సంఘమును కట్టుటకు ఒక పాత్రగా మనం ఉండాలి. ఒక ఇటుకలాగా, ఒక సిమెంట్ లాగా కదా, నీరు వలె నీవు ఉపయోగపడాలి. దేవుడు ఆ స్థలములో, ఆ సంఘములో లేదా ఆ మందిరములో ఉంటాడు కాబట్టి దాని కొరకు నువ్వు ఆలయముగా, ఒక అవయముగా నువ్వు ఉపయోగపడాలి. చూడండి, తర్వాత సామెతల గ్రంథం 11:30 మనం చూసినట్లయితే, ఆత్మలను రక్షించే వ్యక్తిగా, అంటే నీ మాటలతో నువ్వు ఏం చేయాలి? ఇతరులను వారి విశ్వాసాన్ని కాపాడాలి, దేవుణ్ణి బలపరచాలి. అంతేగాని వారి విశ్వాసం పోయేటట్టు మాట్లాడొద్దు, వారి విశ్వాసం కోల్పోయేటట్టు నువ్వు ప్రవర్తించకూడదు కదా. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, యజమానైనా కదా, ఇంకెక్కడైనా సరే నువ్వు ఎట్లా ఉండాలా? ఇతరులు నిన్ను చూసి నేర్చుకోవాలా, నీలో నేర్చుకోవాలి. నీలో చూసి ఇదిగో ఈ వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. హల్లెలూయా. మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ మీ పంటను తినివే పురుగుని నేను గద్దిస్తానన్నాడు కదా. అంటే దేవునికి ఆ శక్తి ఉంది. నా ఆశీర్వాదాన్ని పాడు చేసేది ఎవరు? నా జ్ఞానాన్ని దొంగిలించేది ఎవరు? నా కుటుంబంలో సమస్యలు తీసుకొచ్చింది ఎవరు? దేవునికి తెలుసు. అయితే నువ్వేం చేయాలంట? నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి, కొంతమంది డబ్బులు ఇవ్వలేరు, కొంతమంది కానుకలు ఇవ్వలేరు. వాళ్ళు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సంఘములో నీకు తోచినటువంటి పని. ఏం పని చేస్తారు సంఘములో? చాలా ఉంటాయి చేయాలనుకుంటే కదండి. ప్రార్థన చేయొచ్చు ఇతరుల కొరకు,
ఇతరులను బలపరచవచ్చు, వారి విశ్వాసాన్ని బలపరచవచ్చు. సంఘం ఏం చేయాలి? ఎవరైనా రాలేదనుకోండి, అమ్మ మీరు ఎందుకు రావట్లేదు, ఏమైంది? సంఘం కనుక్కోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఏం చేయాలి? ధైర్యపరుచుకోవాలి. వారందరి సంఘంగా ఉన్నప్పుడు దేవుడు వారికి శిరస్సుగా ఉండి వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మన చింత యావత్తు దేవుని మీద వేసి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ మన జీవితంలో ముందుకు సాగి వెళ్ళాలి. అన్ని వేళల నువ్వేం చేయాలి? నీ బాధను, నీ బలహీనతను నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చి, దేవా నేను దీన్ని జయించలేకపోతున్నానయ్యా తండ్రి, నాకు శక్తి నీవు అని నువ్వు అడిగితే దేవుడు నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరిని కూడా ఆయన ద్వేషించట్లేదు. తెలిసి తెలియక మనం చేసిన ప్రతి పొరపాటుని కూడా ఆయన క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేసి మనం పవిత్రపరిచి నూతన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఒక నూతన అవకాశం. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళు మరి ఆ వెలుగు వచ్చినప్పటికీ గ్రహించలేక వారి దుష్క్రియలను వారు ప్రేమించి మరి ఆ వెలుగును వారు పొందుకోలేకపోయినారు. కానీ ఇప్పుడు అవకాశము నీకు దేవుడు ఇస్తున్నాడు. ఆ దీవెన తిరిగి నీ జీవితంలో నీకు రాబోతుంది, ఆ స్వస్థత నీకు రాబోతుంది, ఆ ఆశీర్వాదం నీకు రాబోతుంది. నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించే సమయం వచ్చింది. దయచేసి అందరు లేచి నిల్చుందాం. ఆ విడుదల, ఆ దీవెన, ఆశీర్వాదము ఈరోజు దేవుడు తిరిగి నీకు ఇస్తున్నాడు. అయితే ఆ నిద్ర చాలించి, ఆ మత్తు వదిలి ఇదిగో దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా.